ఇరాన్ వద్ద సుమారు 450 కిలోల యురేనియంపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్లాన్ను ఇటీవల అగ్రరాజ్య సైన్యం ట్రంప్ చేతికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ యురేనియంను తరలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, ఇందుకోసం ప్రత్యేకంగా రన్వేను నిర్మించాల్సిన అవసరం ఉందని అమెరికా మిలిటరీ వెల్లడించినట్లు సమాచారం. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా గతేడాది అమెరికా దాడులు జరిపింది. ఆ దాడుల్లో ఇస్ఫహాన్, నంతాజ్ అణుక్షేత్రాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నుంచి ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల యురేనియం ఆచూకీ గల్లంతైంది. 60% శుద్ధి చేసిన ఈ యురేనియం అణుస్థావరాల శిథిలాల కింద ఉండొచ్చని అమెరికా విశ్వసిస్తోంది. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు టెహ్రాన్తో చర్చలు జరపాలని భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ అందుకు అంగీకరించకపోతే బలవంతంగానైనా దాన్ని తరలించేందుకు ఆపరేషన్ చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా సైన్యం ఓ మిలిటరీ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని తరలించాలంటే వేలాది మంది ప్రత్యేక శిక్షణ కలిగిన సైనికులను ఇరాన్కు తరలించాల్సి ఉంటుంది. యురేనియం తవ్వకం కోసం పరికరాలను కూడా వాయుమార్గంలో తీసుకురావాలి. దాన్ని వెలికితీసిన తర్వాత కార్గో విమానాల్లో ఇరాన్ వెలుపలికి తరలించాలని అమెరికా సైన్యం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం నంతాజ్ వంటి అణుస్థావరాల వద్ద రన్వే నిర్మించాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. అయితే ఇలాంటి ఆపరేషన్లు సైనికులకు అత్యంత ప్రమాదంతో కూడుకున్నవని, వీటిని నిర్వహించేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని అణు రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సాధ్యమే అయినా కాల్పుల విరమణ ఒప్పందం కింద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సిబ్బంది సాయంతో దీన్ని వెలికితీస్తే మంచిదని అమెరికా రిటైర్డ్ జనరల్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ ఆపరేషన్లో కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరగొచ్చని హెచ్చరించారు. కాగా ఈ మిలిటరీ ప్లాన్పై వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరోలిన్ లివిట్ స్పందించారు. కేవలం ప్రణాళిక మాత్రమే అమెరికా అధ్యక్షుడు వద్దకు వెళ్లిందని, దానర్థం ఆ ఆపరేషన్పై ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కాదని తెలిపారు. ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలు కాలేదని, రానున్న వారాల్లో అత్యంత భీకర దాడులు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు.